హాయ్ అండి. ఈరోజు వీడియోలో అయితే అమ్మ చేసిన చేపల పులుసు లాగానే అచ్చం అదే స్టైల్లో అయితే చేశాను. అమ్మ కొంచెం పలుచగా ట్రెడిషనల్ స్టైల్లో అయితే చేస్తుంది. మా చిన్నప్పటి నుండి మేమైతే ఆ టేస్ట్ని అయితే ఎప్పుడూ మిస్ అవ్వలేదు. ఎక్కువ శాతం నేను చేసినప్పుడు కూడా ఒక 90% అయితే ఈ ప్రిపరేషన్లోనే చేస్తాను. ఇలా చేపల పులుసు ప్రిపేర్ చేసుకోవడానికి ముందే రైస్ అయితే వండేసి పక్కన పెట్టేస్తాము. వేడివేడి రైస్లోకి వేడివేడి చేపల పులుసు అయితే వేసుకొని తినేస్తాము. అమ్మ పంపించిన చేపల పులుసు అమ్మ వండే స్టైల్లోనే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి రెసిపీస్ కావాలి అన్నది. ముందుగానే రైస్ అయితే వండేసి పెట్టేశాను కదా. మసాలా కోసం ఆనియన్స్ అయితే పేస్ట్ చేసి పెట్టాను. మా అమ్మ అయితే స్టవ్ మీద ఉల్లిపాయలు కాల్చి ఎండు కొబ్బరి కాల్చి అవి ముక్కలుగా చేసి ఆ తర్వాత రోట్లో వేసి మసాలా ప్రిపేర్ చేస్తుంది. మనకి ఇక్కడ రోల్ అవైలబుల్లో ఉండదు కాబట్టి నేనైతే ఈ విధంగా మిక్సీలోనే చేసేస్తున్నాను. చేపల పులుసుకి ఎక్కువ టేస్ట్ని యాడ్ చేసేదైతే ఈ జీలకర్ర మెంతుల పిండి అన్నమాట. ఈ పౌడర్ అనేది అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేయించేసాను కదా, కొబ్బరి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అయితే ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టాను. చింతపండు రసం తీసాను, జీలకర్ర మెంతుల పిండి, కొత్తిమీర కడిగేసి పెట్టాను. చేపలకైతే ఉప్పు కారం ఆల్రెడీ పట్టించి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు అమ్మ చేసే స్టైల్లోనే చేపల పులుసు చేస్తున్నాను. ముందుగా చింతపండు రసం అనేది తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అందులో ఉప్పు, కారము, ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, కొత్తిమీర, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి వేసేసుకొని అయితే కొద్దిగా వాటర్ వేసేసుకొని అయితే ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం ఉండలు లేకుండా కలిపేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. మా అమ్మ నాన్ వెజ్ రెసిపీస్ ఏవి చేయాలన్నా కూడా కట్టెల పొయ్యి మీద మాత్రమే చేస్తుంది. ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కట్టెల పొయ్యి మీద. మాకు చిన్నప్పుడు ఈవినింగ్ టైంలో అంటే నైట్ టైంలో మేము పడుకున్న తర్వాత కూడా లేపి మరీ తినిపించేదన్నమాట ఈ చేపల కర్రీ వండినప్పుడు మాత్రము. ఎప్పుడు చేపల కర్రీ చేసినా కూడా ఈవినింగ్ టైంలో లేదంటే నైట్ టైంలో చేసేది. నైట్ లైట్గా కొద్దిగా అలా తినేసినా కూడా మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తినేసేవాళ్ళం అనమాట. అంటే ఈ చేపల పులుసు 3 days వరకు టేస్ట్ ఇంకా యాడ్ అవుతుంది కానీ ఎక్కడ కూడా పాడవ్వదు. ఎందుకంటే ఈ పులుసు అనేది బాగా మరిగిస్తాం కదా, అందుకోసం అనమాట. ఈ ప్రిపరేషను ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి. చూడ్డానికి కొంచెం పులుసు అనేది పల్చగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. పులుసు అంతా బాగా చింతపండు అనేది పచ్చిదనం పోయేంత వరకు మరిగించుకొని అందులో చేప ముక్కలు వేసుకొని ఒక 5-6 నిమిషాలు అయితే వేసేసుకొని ఇలా కొంచెం షేక్ చేయాలన్నమాట. ఒక 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 1/2 hour తర్వాత అలా తినేసాం మేమైతే. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే ఇది 3 days వరకైతే పాడవ్వకుండా ఉంటుంది. కానీ మనం అప్పటి వరకు ఆగం కదా, వేడివేడిగా ఉన్నప్పుడే తినేస్తాం కదా. చాలా అంటే చాలా బాగుంది. ఇంతకు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. నా డైలీ వ్లాగ్స్ షార్ట్ వీడియోస్ అయితే ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి, చూసేయండి. మరి ఫిషెస్ చూసారా ఎంత పెద్ద పెద్ద పీసెస్ లాగా ఉన్నాయో.